గౌరవనీయులు పెద్దలు కావి నరసింహ గారిని ఇక్కడ రావాల్సిన కోరుతున్నాను. రండి సార్. గౌరవనీయులు ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల ఓటాడి గారి సోదరుడు రామరెడ్డి గారిని రావాల్సిన కూర్చోండి సార్, కూర్చోండి. కొంచెం సైడ్ వస్తే ఉన్నారండి. కానినా నేటి ప్రసాదదాతలు స్వామి చెప్తున్నారు, మా చిన్నమ్మ మా చిన్నాయన. అమ్మ ఒకసారి లేదు గట్టిగా సపోర్టు. స్వామి చిన్నమ్మ సంవత్సరం చిన్నాయన బాధ చిన్నమ్మ తల్లి. వీరి కుమారుడు పి నాగభూషణ్ రెడ్డి ఐఆర్ఎస్ సపోర్టు గట్టిగా. ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ పి నాగభూషణ్ రెడ్డి గారు ప్రస్తుతం మలేషియా అంబాసిడర్గా పనిచేస్తున్నారు. అలాగే ఇంకో కుమారుడు పి వేణుగోపాల్ రెడ్డి గారు ఐఏఎస్. ఈయన ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నమెంట్లో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టారు. ఇంకొక ఐఏఎస్ తండ్రి గారు ఉన్నారు ఇక్కడ. ప్రస్తుతం విజయానంద యాదవ్ గారని మన ఏపీ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ గారు, ఆయన తండ్రి కూడా ఉన్నారు. సార్ గట్టిగా చప్పట్లు. నిజంగా ఎంత ఆనందం. ఎందుకంటే మొదటిసారి ఈరోజు స్వామి చెప్తున్న మాటల్లో గురుకృప వల్లనే వీళ్ళందరూ ఇక్కడ స్థాయి ఎదిగారని ఇందాక స్వామి నాతో చెప్పినప్పుడు అర్థమవుతా ఉంది. నిజంగా మనమందరం కూడా వీళ్ళ మధ్య వెళ్ళడం మనకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే మన ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల ఓటాడి గారి సోదరుడు నంద్యాల రామరెడ్డి గారు ఒకసారి గట్టి చెప్పచ్చు. విషయం తెలిసిన వెంటనే ఆయన వచ్చారు, చాలా సంతోషం. స్వామి 4 మాటలు చెప్పారు, చదివిపిస్తాము 2 నిమిషాలు. నేటి ప్రసాదదాతలు మా చిన్నమ్మ మా చిన్నాయన మరియు వీరి కుమారుడు పి నాగభూషణ్ రెడ్డి ఐఎఫ్ఎస్ మరియు పి వేణుగోపాల్ రెడ్డి ఐఏఎస్. మేమందరం స్వామి చెప్తున్న మాటలు, మేమందరం మా గురుదేవులైన శ్రీ శ్రీ విద్యాపీఠాధిపతి వీరు శ్రీ అగస్తీశ్వర కోడి ఉండేవారు. స్వామి పేరు ఏమంటే శ్రీ విద్యా మహేష్ తీర్థ స్వామి వారు. వీరు కేవలం తపస్వి, శ్రీ విద్యను అమ్మ ద్వారా సిద్ధి పొందినారు. స్వామివారి గురువులు మహేశ్వర తీర్థ స్వామి వారు. అందరూ స్వామి కాదు, స్వామి కుటుంబ సభ్యులు అందరూ. స్వామి అంటే అందరూ వస్తారు. స్వామి చిన్నాయన చిన్నమ్మ ఇలా పిల్లలిద్దరు కూడా వస్తారు. వీళ్ళందరి గురువు కూడా శ్రీ విద్యా మహేష్ తీర్థ స్వామి వారు. వీళ్ళు ఈ స్వామి వారు కంటే తీర్థంలో ఉండేవారు. ముఖ్యంగా స్వామి
అగస్తేశ్వర కోన మనం అందరం చూసుకుంటాం. జమ్మూడు మైలవరం నుంచి గురప్ప నుంచి అగస్తేశ్వర కోన అక్కడ స్వామి మహేష్ తీర్థ స్వామి. ఆ స్వామి నుంచి కూడా స్వామి చిన్నాయన గారి సారవాడ తల్లిదండ్రులు గురుకృప పొందినారు. ఆ స్వామి నుంచే వీరి కుటుంబం గురుకృప పొందింది. వీరికి ఆధ్యాత్మిక జ్ఞానము అందరికీ స్టోరీ అయిపోయింది. కెమెరా ఇచ్చాడు లభింపజేయాలని కోరిక. స్వామి చిన్నాయన ఏమంటే పొందినాడు. అలాంటి కృప అందరికీ తిప్పాలంటే ఎట్లా అందువల్ల బంధువర్గములకు స్నేహితులకు కూడా గురుకృప లభింపజేయాలని అందరినీ తీసుకొని వచ్చి మంత్రాన్ని చెప్పించారు. సంస్కారవంతులు స్వామి చిన్నాయన గారు. ఆయన రాలేకపోయారు, ఇంటి దగ్గర ఉన్నారు. ఆరోగ్య రీత్యా ఇంటి దగ్గర ఉన్నారు. ఆయన గురుకృప పొందిన తర్వాత అందరికీ ఆయన ఏ విధంగా గురుకార కృప పొందినాడో మిగతా స్నేహితులు కానీ బంధువులు కానీ అలానే గురుకృప పొంది అమ్మవారు ఆశీస్సు పొందాలని కోరిక. ఆ విధంగా కూడా ఆయన చాలా ప్రయత్నం చేశారు. సరే పంపిస్తాను. నిజంగా స్వామి నాకు గత 7 సంవత్సరాల పరిచయం. నిన్నటి నుంచి ఆయన మతంలో ఆనందం చూస్తూ ఉంటే ఉబ్బి తబ్బిపోయిపోతారు. ఎందుకంటే మా చిన్నమ్మ మా చిన్నాయన ఈరోజు